తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జూన్ 4న కౌంటింగ్ ఏజెంట్లు గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కాకినాడ సిటీ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆర్ఓలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడీ కార్డులు తయారు చేసి ఇస్తారని, కౌంటింగ్ కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడీ కార్డు ఆర్ఓలకు సమర్పించాల్సిన అవసరం ఉంటుందని ఆయన తెలియజేశారు. జరగబోయేటటువంటి ఈవీఎం అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నంబర్ 41 కాకినాడ సిటీ అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. దానికి గాను ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ 14 మంది ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ కౌంటింగ్ ఏజెంట్లని, అదేవిధంగా 4 పోస్టల్ బ్యాలెట్స్ టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ దగ్గర 4 ఏజెంట్లని, అదేవిధంగా ఒకరిని ఈటీపీబీఎంఎస్కి సంబంధించి వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫారం 18లో అపాయింట్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇన్ డూప్లికేట్ కాపీస్తో పాటు 2 ఫోటోలు కూడా పంపించాలి. వారిని మేము ఇక్కడ వారు మా ఎదురుగా సంతకం చేస్తే కౌంటింగ్ ఏజెంట్ సంతకం చేసిన తర్వాత ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ కౌంటింగ్ ఏజెంట్ దగ్గర ఉంటుంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్కి ఎలక్షన్ ఐడి కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. 4వ తారీఖున వారు కనీసం గంట ముందు వాళ్ళు వచ్చి వారి యొక్క సెకండ్ ఏదైతే కాపీ ఉందో ఆ సెకండ్ కాపీతో పాటు మేము పంపించినటువంటి ఎలక్షన్ ఐడి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇస్తున్నామో ఆ ఐడి కాపీ కూడా పట్టుకొచ్చి వారు మా ఎదురుగా సెక్షన్ 128కి సంబంధించిన డిక్లరేషన్ మీద వారి సిగ్నేచర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు. కాబట్టి అందరు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆ రోజు ఉదయం 6 గంటలకే కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్ వద్దరికి అందరు కూడా చేరాల్సిందిగా కోరుతున్నాం. వారందరూ కూడా ఏ కౌంటింగ్ టేబుల్ దగ్గర వారు ఉండాలి అనేది కౌంటింగ్ టేబుల్ కూడా ఇండికేట్ చేస్తూ, ఏ క్యాండిడేట్ తాలూకా కౌంటింగ్ ఏజెంట్ అనే విషయాన్ని కూడా ఇండికేట్ చేస్తూ వాళ్ళకి బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళందరూ కూడా ఆయా కౌంటింగ్ టేబుల్స్ దగ్గర వాళ్ళు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్ని అపాయింట్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ని మార్చుకునేటట్టు వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆ రోజు కౌంటింగ్ వచ్చేదానికి గాను ట్రాఫిక్ రద్దీని, ఇతర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసు వారు కొన్ని సూచనలు చేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా అందరూ కౌంటింగ్ ఏజెంట్లు ఫాలో అయ్యి పోలీసు వారికి, అదేవిధంగా జిల్లా ఎన్నికల ఏదైతే కార్యాలయం ఉన్నట్టు నిబంధనలు ఏమైతే ఉన్నాయో జిల్లా యంత్రాంగానికి కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ డోలు విద్వాంసుడు వినుకొండ సుబ్రహ్మణ్యం సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం విభాగంలో డోలు విద్వాన్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మార్చి 6వ తేదీన 2024న అందుకున్నారు. దీంతో ఆయన శిష్య బృందం సన్మాన అభినందన సభ ఏర్పాటు చేసి సుబ్రహ్మణ్యం మరియు ఆయన సతీమణిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వినుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గురువులను గౌరవించడం మన భారతీయుల సంస్కృతిలో భాగమని, ఈ క్రమంలో తన శిష్య బృందం తనను గౌరవిస్తూ సన్మాన సభ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో విద్యుత్ ఛార్జీల పెంపును యాజమాన్యం 3 నెలలు వాయిదా వేసింది. ఈ మేరకు సీఎండీ అతుల్ భట్ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చారు. టౌన్షిప్ క్వార్టర్ల విద్యుత్ ఛార్జీలు యూనిట్ ధర 50 పైసల నుంచి 8కి పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసి అమలు కూడా ప్రారంభించింది. ఈ అంశంపై ఉక్కు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఛార్జీల పెంపు అంశంపై సోమవారం ఉక్కు పరిపాలనా భవనంలో కార్మిక సంఘాల నాయకులు సీఎండీ అతుల్ భట్ ను కలిసి తమ వాదనను వినిపించారు. టౌన్షిప్ లో ఉండేటటువంటి కార్మిక గృహాలకి భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. బహుశా దేశంలో
ఇంత పెద్ద ఎత్తున పెంచినటువంటిది ఎక్కడా కూడా లేదు. ఇప్పటి వరకు ఒక యూనిట్ 50 పైసలు మాత్రమే కార్మికులు చెల్లిస్తూ ఉన్నారు. దీన్ని ఒక యూనిట్ 8 రూపాయలకు మార్చేశారండి. ఎందుకు 50 పైసలకి వేస్తున్నారు? కార్మికులు యాజమాన్యం మధ్య ఒప్పందం. స్టీల్ ప్లాంట్లోనే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది, సొంత విద్యుత్తు. అందువల్ల సొంత విద్యుత్ ఉత్పత్తి కాబట్టి తక్కువ రేటుకి కార్మికులకి ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి నరేంద్ర మోడీ ఇక్కడుండి 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ని మూత వేసేసి దాన్ని బొగ్గు రానివ్వకుండా చేసేసి దాన్ని హిందూజాకి ఇవ్వాలనేటువంటి కుట్రతోటి పని ఈపీడీసీఎల్స్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తూ కార్మికుల మీద ఒక యూనిట్ 8 రూపాయలు చేయాలనేటువంటి సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఎలా చెల్లించగలరని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను నెలకి 300 రూపాయలు విద్యుత్ ఛార్జీలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం 4,800 రూపాయలు చెల్లించాలండి. అదే 500 రూపాయలు నెలకి విద్యుత్ ఛార్జీలు చెల్లించేటటువంటి వాళ్ళు కొత్త రేట్ల ప్రకారం 8,000 రూపాయలు నెలకి చెల్లించాల్సి వస్తుంది. ఇంత భారీగా ఎవరైనా దేశంలో విద్యుత్ ఛార్జీలు భరించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని నేను అడుగుతున్నాను. అలాగే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్కి డెడికేటివ్గా ఈరోజు సోలార్ 5 మెగావాట్లు విద్యుత్ ప్లాంట్ ఉంది, దాన్ని కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మోతేసింది. అంటే కార్మికుల మీద బీజేపీ కక్ష కట్టి ఇక్కడ ఉండేటటువంటి సీఎండీని కీలుబొమ్మగా చేసుకొని కార్మికుల మీద భారాలు వేస్తూ ఉంటే కార్మికులు ఎక్కడో చూడనివ్వరు. అందుకోసమే కార్మికులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేశారు. రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ సీఎండీని రోడ్ల మీద తిరగనియాం, ఆయన కారును అడ్డుగిస్తాము, ఆయన ఇంటిని కూడా ముట్టడిస్తాము, ఆయన పరిపాలన భవన్ కూడా ముట్టడిస్తాము, మహిళలతోటి ముద్దడిస్తాం. అందువల్ల ఈ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఎప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని వెనక్కి తీసుకోవాల్సిందే, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు సవి చూడాల్సి వస్తుంది అనేటువంటిది కూడా మేము హెచ్చరిక తెలియదు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, 2కి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నిన్న శ్రీవారిని 81,831 మంది భక్తులు దర్శించుకోగా 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించిన కుటుంబ సభ్యులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం, యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన గ్యాస్ సిలిండర్ల లారీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.